హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. ఈరోజు మీకు ఒక స్పెషల్ స్టోరీని చూపించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాను మా శశి టీవీ ద్వారా. అంటే మీ అందరికీ తెలుసు, మన విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి అనే గ్రామం వినగానే మీ అందరికీ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో గుర్తొచ్చేది కొండపల్లి అంటే అనగానే కొయ్య బొమ్మలు. కొండపల్లి అనే ఈ ప్రాంతానికి కొయ్య బొమ్మలు చాలా ఫేమస్ అన్నమాట. ఈ కొండపల్లి అనే గ్రామాన్ని వెనకటి రోజుల్లో రాజులు ఏలినటువంటి చరిత్ర కూడా ఈ కొండపల్లికి ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ కొండపల్లి పక్కనే ఒక 2 కిలోమీటర్ల దూరంలో కిల్లా కూడా ఉంది. ఆ కిల్లాలో రాజులు ఏలినటువంటి ప్రాంతమే ఈ కొండపల్లి ప్రాంతంగా చరిత్ర అయితే ఉంది. సో అలాంటి ఈ కొండపల్లికి కొయ్య బొమ్మలు చాలా ఫేమస్. ప్రభుత్వ కార్యక్రమాలు అంటే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు జరిగినా కూడా ఆ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, లేకపోతే అధికారులు అవ్వచ్చు, ఎవరైనా కూడా ఈ కొండపల్లి బొమ్మలనే తీసుకువెళ్ళి బహుమతిగా సత్కరిస్తూ బహుమతిగా ఇస్తూ ఉంటారు. అలాంటి ఈ కొండపల్లి కొయ్య బొమ్మలు అసలు ఎందుకు ఫేమస్, ఎలా ఫేమస్ అయింది, దీనికి ఉన్నటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఒక పెద్ద ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాను. నమస్తే పెద్దాయన. నమస్కారం. ఎలా ఉన్నారు? అంటే ఈ కొండపల్లి ఈ బొమ్మలకి అసలు ఏంటి చరిత్ర, ఏంటి చరిత్ర అంటే ఇది పూర్వం రాజుల కాలంలో ఇది ఆదిశక్తులు అని చెప్పి మొదలు పెట్టారు. రాను రాను అది గవర్నమెంట్ వారు ఏం చేశారంటే వాళ్ళకి ఒకరికే ఇది కాకుండా అన్ని కులస్తులకి వాళ్ళు నేర్పించాలని ఒక స్టైపెండ్ పెట్టారు సెంటర్ లాగా. దాంట్లో నేను ఒకరిని నేర్చుకున్నాను 1962 నాకు. అంతకుముందు ఇంకా ఒక తరం అయిపోయింది, ఒక తరం అయిపోయింది. అది 3వ తరం మనం వచ్చినప్పుడు. 3వ తరం అంటే 2 తరాలు మీ వాళ్ళు చేశారు, పెద్ద చేశారు. ఇక్కడ దాదాపు అంటే మిమ్మల్ని ప్రభుత్వం వారు గుర్తించారా? ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అప్పుడు మాకు ఈ బొమ్మల కాలనీలో ఒక్కొక్క ఆర్టిజానికి 3 సెంట్లు స్థలం ఇచ్చారు. అప్పుడు తెలుగుదేశంలో ఇచ్చి ఇల్లు కూడా కట్టించారు. ఆ ఇల్లు కూడా మొత్తం 42 ఇల్లు ఇలాంటి. అందుకని ఈ బొమ్మల కానీ అందరినీ ఇక్కడ ఉన్న ఆర్టిజాన్ అందరినీ ఒక దాట చేశారు రామారావు గారు. ఒకసారి చేసి అందరినీ గారు కూర్చొని తయారు చేశారు. ఇప్పుడు ఈ బొమ్మ ఉంది కదా, ఇప్పుడు ఈ బొమ్మ తయారు చేయడానికి మీకు ఎన్ని రోజులు సమయం పట్టింది? అంటే అన్ని చూపిస్తా, ఇది కానీ ఇది కానీ. ఇప్పుడు ఈ 2 బొమ్మలు తయారు చేయడానికి మీకు ఎంత టైం పట్టింది? అసలు మీ చేత్తోనే చేస్తారా? ఇది అసలు తయారు చేసేది బొమ్మలు తయారు చేయాలంటే ఈ కర్ర తెల్లపోని కర్ర అంటాం. తెల్లపోని కర్ర ఎక్కడ దొరుకుతుంది? మన అడవిలో ఉంటుంది. అడవిలో, కొండపల్లి అడవి. ఇంతకుముందు మేము నేర్చుకున్నప్పుడు కర్ర బాగా దొరికేది. అప్పుడు చాలా పొలపలు తెచ్చేవాడు. రాను రాను ఏంటంటే కొండ పెరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు కర్ర కూడా దొరకడం కష్టంగా ఉంది. కష్టమైపోతుంది. ఇప్పుడు ఈ బొమ్మలు తయారు చేయడానికి, ఈ కొయ్య బొమ్మలు తయారు చేయడానికి ఏ కర్ర వాడుతున్నారు? తెల్లపోని కర్రే ఇప్పటికి కూడా. ఇప్పటికి అదే బొమ్మలు తయారు చేయడం కానీ, ఎద్దులకు కానీ, ఈ బొమ్మలకు కానీ చేయడానికి తెల్లపోని కర్రే. ఇదేంటి ఎక్కువగా బేసిక్ వాటికి ఈ మధ్య న్యూ విజ్ఞానం వస్తుంది కదా, దాన్ని చేస్తాం. ఇంతకుముందు మొత్తానికి అదే కర్ర చేసేవాడు చెక్కల గురించి. ఆ బొమ్మలు తయారు చేసిన తర్వాత పెయింటింగ్ వర్క్ ఇవన్నీ కూడా నేనే చేసుకుంటుంటాం. ఇప్పుడు ఎద్దుల బండి ఉంది కదా, ఇది తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది సుమారు? ఒక బండి గురించి కాదు, ఒక అరడనో డజన్ చేస్తే ఒక డజన్ వేసుకున్నాం అనుకోండి, ఒక 10 రోజులు 8 రోజులు అట్లా పడుతుంది. మొత్తం 10 రోజులు పడుతుంది ఫినిషింగ్ ఇక్కడ పెట్టడానికి, మార్కెట్ తీసుకురావడానికి. ఫినిషింగ్ ఇప్పుడు మీకు తయారీ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఈ బొమ్మల తయారీ మాకు కార్ఖానా ఇంట్లోనే చేసుకుంటాం కదా, మేము ఇంట్లోనే చేసేసుకుంటాం. నేను చేసుకుంటాను, మా ఆడవాళ్ళు కూడా మాకు సహాయంగా పెయింటింగ్ వేయడానికి దానికి కూడా పనికి వస్తారు. ఇప్పుడు ఈ బొమ్మలు తయారు చేసే దానికి అంటే ఒక కులవృత్తి ఇది కొండపల్లి. ఇంతకుముందు ఉండేది రాజుల కాలంలో వాళ్ళు ఆదిశక్తులు అని చెప్పి వాళ్ళు ఒక ఉండేవాళ్ళు. దాని ద్వారా మాకు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే అన్ని కులస్తులకి నేర్పిస్తేవాడు ఇది ఒక పెద్ద ఇదే కొద్ది మా అందరికి ప్రచారం వస్తుందని చెప్పి చేయించారనమాట. అందుకని ఒక ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్, విశ్వబ్రాహ్మణులు, హిందువులు అందరూ ఇంతకుముందు అంటే కులవృత్తి అలా ఉండేది. అప్పుడు తక్కువ ఉండేవాడు. ఇప్పుడు రాను ఏంటంటే దగ్గర దగ్గర 200 మంది దాకా ఇక్కడే దగ్గర 150 కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు రామారావు గారు ఉన్నప్పుడు సీఎం గా అప్పుడు అందరికీ మాకు 3 సెంట్ల స్థలం ఇచ్చి ఒక 52 స్థలాలు ఇచ్చి అన్ని ఇల్లు కట్టించారు. దాంట్లో ఉన్నవాళ్ళు చేస్తున్నాం. ఇక బయట వాళ్ళు కూడా నేర్చుకొని వేళ్ల దగ్గర చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ బొమ్మ తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది మీకు? ఇదే ఒక బొమ్మ అనేది కదా, ఒక డజన్ వేసుకోవాలి. ఇలా
బొమ్మలు ఒక డజన్ వేసుకుంటే ఒక 10 రోజుల్లో ఫినిషింగ్ ఇలా తయారు చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కొండపల్లి అది చక్క వేరే ఫ్రేమ్ కట్టేది. ఈ బొమ్మల వరకు ఈ మాత్రమే బొమ్మలు తయారు చేసి బయట కొనడానికి ఫ్రేమ్ లాగా తయారు చేసి షో పెడతాం. ఇప్పుడు ఈ లోపల తయారు చేసే బొమ్మలే లోతు ఏం కర్ర? తెల్లపోని కర్ర. తెల్లబోని కర్ర. ఈ బొమ్మల వరకే కొండపల్లి బొమ్మలు అంటామే అనగానే చూసి తయారు చేసి అది కొండపల్లి బొమ్మ ఇది చెప్పేస్తారు చూడగలను. ఎక్కువ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఈ బొమ్మలు ఎక్కువ ఇస్తారు కదా. మేము నేర్చుకున్నప్పుడైతే దగ్గర ఒక 50 రకాలు ఉండేవి. అప్పుడు ఏంటి దశావతార చెట్టు, రామపట్టాభిషేకం, ఏంటి తాడు చెట్టు అని కళ్ళు తీయటం, ఇది ఏనుగు అంబారీలు, ఏం బంతి భోజనాలు ఏం తయారు చేస్తారు. ఇప్పుడు ఏంటి అన్ని రకాలు ఎన్ని రకాలు పని చేస్తున్నారు, అన్ని కులస్తులు అన్ని పని చేసే వాళ్ళు కూడా తయారు చేస్తారు అనమాట. ఈ బండి చూసారా బుల్లెట్ అసలు యాజిటీజ్ గా చేసేసారు చక్కగా. సేమ్ బుల్లెట్ లాగా ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ హ్యాండిల్, చక్రాలు, ఇంజిన్ యాజిటీజ్ గా చేశారు. అందుకే కొండపల్లి అనగానే ఈ కొయ్య బొమ్మలకి బాగా ఫేమస్ అనమాట. చెక్క బొమ్మలు మనకు ఫేమస్. కొండపల్లి బొమ్మలు ఏనుగు అంబారీ ఒకటి ఇలా వచ్చేది, ఎడ్ల బండి. ఇంకా నేను చెప్తాను కావాలండి, అన్ని రకాలు చూపిస్తాను. ఇదో పెద్ద ఎడ్ల బండి. ఇది కూడా వెంకటేశ్వర అమరావతి మన సచివాలయంలో సేమ్ ఇట్లాంటి చాలా మంది పెట్టారు. పెద్దది తయారు చేసి పెట్టారు. మామూలు తయారు చేసి పెట్టింది. తయారు చేసిందేనా? ఇది దశావతారం పెద్ద ఫేమస్. దశావతారాలు మా తయారు కొండపల్లి ఫేమస్. ఇది ఎక్కువగా దశావతారాలు. పట్టుకోండి మీరు కూడా. ఇవి దశావతారాలు అంటే విష్ణుమూర్తి అవతారాలు. ఇవన్నీ విష్ణుమూర్తి అవతారాలు. ఇవన్నీ కూడా మేమే తయారు చేస్తాం. ఈ దశావతారాలు మొత్తం మత్స్య అవతారం, కుటుంబ అవతారం, వరహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కలికి, ఇలా 10 అవతారాలు. ఈ 10 అవతారాలు ఇలా ఈ సైజు కానించి అంగుడు కానించి 1 feet 2 feet దాకా తయారు చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇవి తయారు చేయాలంటే కూడా మీకు చరిత్ర తెలిసి ఉండాలి. ఎవరెవరు ఏంటి అసలు వాళ్ళ చరిత్ర తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. తెలిసిన వాళ్ళు ఇలాగ అడుగుతూ ఉంటారు. వాళ్ళ చేతిలో ఏ ఆయుధాలు ఉంటాయి అన్ని రకాలు మొత్తం పెట్టి చేస్తాం అనమాట. దశావతారాలు అనమాట. ఇది మంచి ఫేమస్. ఇప్పుడు మంచి ఫేమస్. ఇతర దేశాలు కూడా వెళ్తూ ఉంటాయి. అమెరికా దేశాలు పంపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మేడం అంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఎక్స్పోర్ట్ ఉన్నారు. ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు మా దగ్గర ఆర్డర్ తీసుకుని ఇది అమ్మాలంటే ఎంత దగ్గర 5,000 చెల్లుంటుంది. 5,000 చెల్లుంటుంది. వర్క్ బట్టి ఏంటంటే గిఫ్ట్ ఇవ్వడానికి ఎక్కువ చాలా మంది ఆర్డర్ తీసుకుంటారు. ఎక్కువ అమెరికా వెళ్తుందా? అమెరికా వాళ్ళు ఇక్కడ కోవిడ్ లండన్ వాళ్ళు చాలా మంది పంపిస్తుంటారు. అక్కడ వాళ్ళు ఇక్కడ ఆర్డర్ తీసుకుని పంపించుకునే ఉన్నారు. వాళ్ళ బంధువులు చేత పంపించుకుంటారు కదా. అవును. దశావతారాలు చాలా చక్కగా చేశారు. అలా ఉంటేనే కదండి మాకు బాబు పేరు వచ్చేది. అవును అవును. ఇంకా ఇది షిప్ ఇవన్నీ చెప్పి బయట నుంచి తెప్పిస్తా ఉండండి. బయట నుంచి ఇదండి ఇవన్నీ చెప్పాను కదా. అది చిన్న సైజు దశావతారం, స్మాల్ సైజ్. ఎక్కువ మనం చేసి ఎలాంటివి ఇవన్నీ చేతి వృత్తులేగా. ఇవి కూడా మొత్తం ఇవన్నీ చేతి వృత్తులే. మిషన్ వర్క్ వస్తుంది. చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇది చూడండి. ఇది ఇప్పుడే బొమ్మలన్నీ తయారు చేసి వీటిలో బంతి భోజనాలు కూర్చుని దీనికి ఇస్తరాకులు సెట్ చేస్తున్నారు అనమాట. ఫినిషింగ్ ఉంది. అంటే ఇప్పుడు వీళ్ళందరూ బంతి భోజనాలు కూర్చున్నారు. ఇస్తరాకులు వస్తాయి. వడ్డించేవాళ్ళు కూడా వడ్డించేవాళ్ళు కూడా ఉంటారు. ఇంకా అది తీసుకోండి, రథం తీసుకోండి. ఇది రథం. ఇదిగోండి. ఇది కూడా కృష్ణాది రథం అంటారు. కొండపల్లి తయారే మొత్తం. ఇదంతా కొండపల్లి తయారీ. ఇది ఎట్లా అంటే ఏ పాటు ఆ పాటు తయారు చేయటం, ఇలా సెట్ చేసుకుని రంగు పని అయిన తర్వాత ఇలా ఫ్రేమ్ లో బిగించి అమ్మడం పంపిస్తారు అనమాట. కృష్ణుడు రథం. కృష్ణుడు అర్జునుడు రథం బ్రహ్మాండంగా ఉంది, మామూలుగా లేదు. ఇది కృష్ణుడు రథం. చూసారు కదా. అంటే కొండపల్లికి ఇంత ఈ కొయ్య బొమ్మలు ఇంత ఫేమస్ అనమాట. కొండపల్లి అనే పేరు చెప్పగానే గుర్తొచ్చేది కొయ్య బొమ్మలు. కొయ్య బొమ్మలే కదా, కొయ్య బొమ్మలు. ఎందుకంటే ఇక్కడ అనాదిగా ఇంతకు ముందు ఒక కులం వారే ఈ కొయ్య బొమ్మలు తయారు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందువులు అంటే కులాలకి మతాలకు అతీతంగా కూడా ఈ పనులు నేర్చుకొని
ఈ బజారు మొత్తం ఇది కొండపల్లి బొమ్మల కాలనీ అనే ఒక పేరు అనమాట, చాలా ప్రసిద్ధిగాంచింది. ఎవరికైనా ఈ బొమ్మలు కావాలంటే కూడా మేము అడ్రస్, ఎవరైనా కావాలంటే కూడా మీరు కామెంట్ రూపంలో చెప్పండి, మేము అడ్రస్ కూడా డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తాం. చాలా చక్కగా ఉన్నాయి ఈ కొయ్య బొమ్మలు, ఈ కొండపల్లి బొమ్మలు. ఇంకా ఇప్పుడు ఇది మీకు అంటే ఇట్లాంటివి ఒకటి చేయడానికి ఏదేమైనా కూడా ఒక పూట పట్టిద్ది. ఇది మొత్తం తీసుకోవాలంటే కాటి వరకు తీసుకుంటాం, డిజైన్ కోయటం, మళ్ళీ జాయింట్ చేయటం, ఇవన్నీ చేయాలి. ఒక అరడనోట అనేది ఒక 4 రోజులు అట్లా ఇదిగా ఒకటే కావాలి. అది ఆరాలు ఇచ్చేయాలంటే కష్టం కదా. అందుకనే ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఇట్లాంటిది అనుకున్నారు అనుకోండి రథం, ఒకేసారి ఒక 6-7 చేస్తారు. అలా మీదే కాకుండా ఒకే దాని మీద ఉండకుండా 4 రకాల మీద ఉంటాం అనమాట. ఇంకొకటి ఇస్తాను, అది కొండపల్లితో చూపిస్తాను, మీకు వేరే వద్దు. ఇదిగోండి, ఇది రైతాంగంగా పనిచేసేవాళ్ళు రైతులకి చూసారా. ఇదేమో అరక దున్నుతున్నట్టు, ఇదేమో ఆ లేడీస్ నాటు. ఇది కూడా మీరు తయారు చేసింది? మా సొంత తయారీ, ఇది మా సొంత తయారీ అంతా కూడా. ఇది వ్యవసాయానికి సంబంధించి అంటే ఇక్కడ ఆడవాళ్ళు మొక్కలు నాడుతున్నట్టు, వరి దున్నుతున్నట్టు, లేడీస్ ఏమో గడ్డి మోస్తున్నట్టు. చూసారా అసలు ఎంత న్యాచురల్ గా తయారు చేశారో, చాలా న్యాచురల్ గా. అంటే బయట మనం వ్యవసాయం చేసేటప్పుడు ఎలా అయితే చూడండి, వెనక తాడి చెట్టు, ఎద్దులు పొలం నాటేస్తున్నట్టు చక్కగా ఎంత చక్కగా డిజైన్ చేశారో. అందుకే ఈ కొండపల్లి అనగానే కొయ్య బొమ్మలకు అంత ఫేమస్ అన్నమాట. సో మామూలుగా లేదు. చూశారు కదా కొండపల్లి కొయ్య బొమ్మలు. మా శశి టీవీ ద్వారా చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి ఒక మంచి ఈ కొయ్య బొమ్మలని, అంటే చరిత్ర కలిగినటువంటి ఈ కొండపల్లి కొయ్య బొమ్మలని మా శశి టీవీ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి తెలియజేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఎవరైనా కావాలంటే కూడా మేము అడ్రస్ అయితే చెప్తాం, కామెంట్ రూపంలో తెలియజేయండి. పెద్దయినా ఇప్పుడు ఇది ఇట్లాంటివి చేసేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చేసే తొందరగా పెడితే ప్రజలకి నలుగురు తెలుస్తుంది, వ్యవసాయం చేసినట్టు బాగుంటుందని తీసుకెళ్ళేవాడు కూడా ఎక్కువ ఆర్డర్ కావాలి, తయారు చేస్తాం. 10 మందికి తెలిసిపోతుంది వ్యవసాయ రైతు ప్రతిగా ఉంటుంది. రైతాంగం పనిచేసే విధానం చూపించాను. రైతాంగం పనిచేసే విధానం నాట్లు అరగడం వాళ్ళు చేసే పనులు. మీ దగ్గర ఎక్కువ ఏవి వెళ్తాయి, ఏ బొమ్మలు వెళ్తాయి ఎక్కువగా? ఇప్పుడు ఏంటంటే మనకు దశావతారం చెట్టు ఒకటి, దశావతారం తాడి చెట్లు అని, సిట్టింగ్ అంటే మన కొలుగుతూ లేదు ఎంతమంది ఉన్నారో అన్ని రకాలుగా తయారు చేస్తాం. అవి కూడా ఎక్కువ పోతున్నాయి. అవి కూడా ఇప్పుడు ఇప్పుడు ఈ బొమ్మలు ఉన్నాయి కదా, ఏది దేవతలు, ఇవి కూడా మీరే మా తయారీ, మీ తయారీ, కొండపల్లి తయారీ. ఇదేంటి, ఏ దేవత? ఇది మా అమ్మవారు అనమాట. అమ్మవారు. ఇది మీరు తయారీ? ఇది శాంపిల్ చేసాం మోడల్స్. ఈ మోడల్స్ పట్టుకో చాలా మంది కూడా అడుగుతున్నారు. అది చూసారు కదా, చక్కగా బాగుంది. పెయింటింగ్ వర్క్ కూడా మాదే. పెయింటింగ్ కూడా మీరే? బయట ఇచ్చేవాళ్ళు వేరే, మొత్తం కాటే వర్క్ చేసిన బయట ఇస్తాం. మొత్తం మీరే చేస్తారు? ఏదైనా బొమ్మ అనుకున్న దగ్గర నుంచి చక్కగా మొత్తం డిజైన్ మొత్తం నేను నేర్చుకున్న 1962 నుంచి ఉన్నారు ఇదే మరి, ఇదే పని. ఇప్పుడు కూడా ఇదే పని. మా పిల్లలు చేయకపోతే నేను చేసి, మీ తరం కూడా ఇంకా మీ తర్వాత తరం కూడా మా పిల్లలు అదే పని చేస్తున్నారు. ఇక మాకు వచ్చే పిల్లలు మాత్రం సరిగ్గా లేకపోతే జాబులు చేస్తున్నారు. కొండపల్లి చరిత్ర మీకు చెప్పాం కాబట్టి మీరు కూడా గవర్నమెంట్ మాకు హెల్ప్ కావాలండి. ఏం కావాలి గవర్నమెంట్ నుంచి? గవర్నమెంట్ మాకంటే లోన్లు గిళ్ళు కాదు, జనం ఇది ఇంకా నేర్చుకుని ఉంటే గవర్నమెంట్ వారు ఏం చేయాలి, ఒక 20-30 మంది నేర్పించి 1 సంవత్సరం ట్రైనింగ్ ఇస్తే అది నిలబడతారు. ట్రైనింగ్ ఇస్తే ఇది అంతరించిపోకుండా దీని మీద నిలబడతారు, ఆధారపడి ఊరికి ఒక 4 రోజులు ఇచ్చి 5 రోజులు ఇచ్చి ఇలాంటి ట్రైనింగ్ కాదు. ఒక 6 నెలల సంవత్సరం ఇస్తే నేర్చుకునే వాళ్ళకి 30 మందిలో ఒక 15 మంది దీని మీద ఆధారపడతారు. అంత ఇది. అసలు ఈ కొండపల్లి కొయ్య బొమ్మలు తయారు చేయడానికి మినిమం 1 సంవత్సరం పట్టిద్దా నేర్చుకోవడానికి? నేను నేర్చుకున్నప్పుడు 15 ఏళ్ళు అప్పుడు నేర్చుకున్న 2 సంవత్సరాలు నాకు పని వచ్చింది. అది బాగా డెవలప్ అయింది నాకు. మా పెద్దవాళ్ళు ఏం చేశారంటే, ఈ పని మన సాలీలు కదా, ఈ పెద్దవాళ్ళు మన పని మీకు వద్దులే అని పెద్దవాళ్ళు ఈ పనికి పంపించారు. అది అట్లా నేర్చుకొని ఇక నాకు ఇప్పుడు మాలాంటి వాళ్ళు యువకులు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మీరు అన్నట్టు ప్రభుత్వం వారు ఏదైనా ఎట్లా ట్రైనింగ్ ఇవ్వాలి 1 సంవత్సరాలు పెట్టి అని అన్నప్పుడు ఎవరైనా నేర్చుకోవడానికి వచ్చారనుకోండి,
వాళ్ళకి ఎంత టైం మాక్సిమం ఒక సంవత్సరం పట్టిద్దా 2 ఏళ్ళు పట్టిద్దా ఈ చేతి ఇప్పుడు వృత్తులు చదువుకున్నాడు కాబట్టి తొందరగా ఒక పట్టేస్తారు. 2 రోజులు చూస్తే అవరాదు. అది ఒక వారం వాళ్ళు ఉంటే అది ఇట్లా చేస్తారు వాళ్ళ తొందరగా అవుతుంది తొందరగా వస్తుంది చదువుకున్న వాళ్ళకి. చదువుకున్న వాళ్ళకైతే. మాలంలో చిన్నప్పుడు ఏమో చదువుకుంటే ఇదేం లేదు. అప్పుడు 5వ తరగతి చదివాం. అది నేర్చుకొని అట్లా మాకు ఇదే పని అనమాట. నేర్చుకొని ఇప్పుడు కూడా కొంతమందికి నేను నేర్చుకున్నాను. కొంతమంది కాలేజీ పిల్లలు కూడా నా దగ్గరికి వచ్చి నేర్చుకున్నది కాలేజీ వాళ్ళు కూడా పిలుస్తాయి. ఇది కొండపల్లి బొమ్మలు కూడా మాకు ఒక ఇది కావాలని చెప్పి తీసుకెళ్ళి నేర్చుకున్నారు. వాళ్ళకు దాని మీద పరీక్షలు కూడా రాయించారండి. వాళ్ళు మా బొమ్మలు వచ్చినాయండి పరీక్షలు చెప్పారు కాలేజీ పిల్లలు కూడా. అయితే ప్రభుత్వం వారు ఒక సంస్థలాగా పెట్టి ట్రైనింగ్ ఇస్తే ఈ కళ, ఈ కొండపల్లి కొయ్య బొమ్మల కళ అంతరించిపోకుండా ఉంటుంది. ఒకసారి ఇది అది కూడా చూద్దాము. పెద్ద ఎద్దుల బండి చాలా, అసలు చూడండి ఒకసారి ఇది చూపించండి ఎంత బాగుందో చూడండి. పెద్దది ఇలాంటి పెద్దది ఇంట్లో వస్తుంది. ఈ సైజు వస్తే 5 అడుగుల సైజులో కూడా తయారు చేద్దాం. 5 అడుగుల సైజు తాడి చెట్లు ఇది కొబ్బరి అరటి చెట్టు అనమాట. యాస్టీస్ గా చేశారు కదా. ఇది ఎద్దుల బండి బయట ఎట్లయితే ఉంటుందో యాస్టీస్ అలాగే చక్కగా చేశారు. ఇవన్నీ కూడా చూడండి. ఇవన్నీ కొండపల్లి బొమ్మలు మొత్తం కొండపల్లి బొమ్మలు ఎంత కొండపల్లి మొత్తం ఉండదు. చాలా చక్కగా చేశారు. చాలా విలేజ్ సెట్ అనమాట. ఇది ఒక విలేజ్ గ్రామంలో ఇలా ఇల్లు, బావి, ఎడ్ల బండి అట్లా తాడి చెట్టు పెట్టాం అనమాట. ఇవన్నీ కొండపల్లి బొమ్మలు. ఇది గృహప్రవేశం చేస్తున్నట్టు మొత్తం కొత్తగా తయారు చేస్తున్నారు. కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసినప్పుడు ఎట్లా అయితే వెళ్తారో అలాగా. ఓకే, డీటెయిల్ గా చూపిస్తాను అనమాట. డీటెయిల్డ్ గా. ఓకే, చాలా బాగుంది. సో ఇది ఫ్రెండ్స్ కొండపల్లికి సంబంధించినటువంటి చరిత్ర, కొండపల్లి కొయ్య బొమ్మలకి సంబంధించినటువంటి చరిత్ర. స్థానికుడైన పెద్ద ఆయన మాటల్లోనే మనం విన్నాం ఆ కొండపల్లికి చరిత్ర, ఈ కొయ్య బొమ్మలకి చరిత్ర. సో మీకు ఎవరైనా కావాలంటే కూడా, అంటే చాలా ఫేమస్ ఇది, ఒక షాప్ కాదు ఇక్కడ, చాలా ఈ బజార్ అంతా కొండపల్లి బొమ్మల కాలనీ అని చెప్పి అంటారు. సో వారు కూడా ఏంటంటే ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ లాగా పెట్టి ట్రైనింగ్ శిక్షణ తరగతులు లాంటివి పెడితే ఈ కొండపల్లి కొయ్య బొమ్మలు అంతరించిపోకుండా ఈ కళ ఇంకా రాబోయే రోజుల్లో కూడా ముందు తరాలకు కూడా ఇది ఒక ఆదర్శంగా ఉంటుంది. ఈ కళ ప్రస్తుతం కొంత అంతరించిపోతుంది. సో అది ప్రభుత్వం వారిని కూడా పెద్ద ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఇది కొండపల్లి బొమ్మలు కూడా అమెరికాకు కావాలన్నా లేకపోతే ఎక్కడ విదేశాలకు కూడా ఎక్స్పోర్టింగ్ అయితే ఉందని కూడా చెప్తున్నారు. సో మీకు ఎవరికైనా కావాలంటే కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయొచ్చు. మేము ఈ అడ్రస్ అయితే మీకు తెలియజేస్తాము. ఎక్కడ కావాలన్నా కూడా వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ అయితే చేస్తున్నారని చెప్పి అయితే చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ శశి టీవీ ద్వారా కొండపల్లి చరిత్ర, ఈ కొండపల్లికి ఉన్నటువంటి కొయ్య బొమ్మల చరిత్రని మా శశి టీవీ ద్వారా తెలియజేసే ప్రయత్నం అయితే చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీకు ఎవరికైనా ఈ బొమ్మలు కావాలంటే కూడా మాకు కామెంట్ రూపంలో వివరాలు తెలియజేస్తే మేము కూడా మీకు ఈ అడ్రస్ ఎక్కడ కూడా పూర్తిగా డీటెయిల్స్గా వారి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చి తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. చూస్తూనే ఉండండి శశి టీవీ. నేను భాను మేకల.